హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి, ఎన్పిసిఐ లింక్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, ఎన్పిసిఐ లింక్ గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఎన్పిసిఐ లింక్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఎన్పిసిఐ లింక్ గురించి చాలా మందికి తెలియదు అనమాట. చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. అసలు ఆ లింక్ గురించి మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఎన్పిసిఐ లింక్ అనేది మీ ఆధార్ నెంబర్ కు బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఎన్పిసిఐ లింక్ అనే ప్రక్రియ, దీని ద్వారా మీ ప్రభుత్వ పథకాల నుండి వచ్చే సబ్సిడీలు, నిధులు లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి డిపిటి నుండి నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే మీకు గవర్నమెంట్ కి మధ్యలో ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారా డిపిటి విధానంలో నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండడం వల్ల మనకి ప్రయోజనాలు ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఏవైనా మనకి పథకాలు లబ్ధి పొందాలి అంటే మనకి నేరుగా బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కావాలి అంటే ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారా మనకి డబ్బులు పడతాయన్నమాట. ఉదాహరణకు తల్లికి వందనం, పిఎం కిసాన్, గ్యాస్ సబ్సిడీ డబ్బులు, అలాగే మనకు గత ప్రభుత్వంలో కోవిడ్ రావడం వల్ల పెన్షన్ అనేది మనకి నేరుగా డిపిటి విధానంలో నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో వేయడం జరిగింది. అలా వేయడానికి కారణం ఏంటి అంటే కోవిడ్ ఉండడం వల్ల అలా వేయడం జరిగింది. ఏ ద్వారా వేయడం జరిగిందంటే ఎన్పిసిఐ లింక్ ద్వారా డిపిటి విధానంలో నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందుకు ఈ ఎన్పిసిఐ లింక్, ప్రతి దానికి ఎన్పిసిఐ లింక్ తప్పనిసరి అన్నమాట. ఎన్పిసిఐ లింక్ ద్వారా నేషనల్ పేమెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఉదాహరణకు ఎన్పిసిఐ ప్రోడక్ట్స్, నేషనల్ ప్రోడక్ట్స్ ఏంటివి అంటే మనకి ఈ రూపే ఉంది, అలాగే బిపిపిఎస్ ఉంది, ఎన్ఏసిహెచ్ ఉంది, ఎన్ఈటిసి ఉంది, సిటిఎస్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, ఫోన్ పే ఉంది, అలాగే బిహెచ్ఎం ఉంది, అలాగే యూపీఐ ఉంది, అలాగే 99 ఉంది. ఇవల్ల సేవలు మనకి ఫోన్ పేలు, పేటిఎంలు, అమెజాన్ పే, రూపే, ఫ్లిప్కార్ట్, గూగుల్ పే ప్రతిదీ మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారా మనకి ప్రాసెస్ అవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి మీ యొక్క బ్యాంక్కి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్, అలాగే ఆధార్కు కూడా ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం చాలా మంచిదన్నమాట. పదే చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్కి వెళ్ళి మీ ఆధార్కు, మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయించుకోండి. అలాగే టోల్ గేట్స్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ కూడా ఈ ఎన్పిసిఐ లింక్ ద్వారానే డబ్బులు కట్ అవ్వడం కానీ ప్రాసెస్ జరగడానికి ఈ ఎన్పిసిఐ ద్వారానే మనకి ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. ఈ ఎన్పిసిఐ లింకును కేంద్ర ప్రభుత్వాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా స్కీమ్ డబ్బులు ప్రజలకు నేరుగా వారి యొక్క అకౌంట్లలో చేరవేయాలి అంటే డిపిటి వంటి డిజిటల్ చెల్లింపులకు మరియు సురక్షితంగా ఎన్పిసిఐ లింకును వాడడం జరుగుతుందన్నమాట. అలాగే యూపీఐకి కూడా ఈ లింకును వాడడం జరుగుతుంది. ఈ ఎన్పిసిఐ లింక్ వచ్చేసి భారత సంస్థ అన్నమాట. ఇది వచ్చేసి భారతదేశంలో రిటైలర్ చెల్లింపులు మరియు పరిష్కార వ్యవస్థలకు నిర్వహించే ఒక భారతదేశపు ప్రభుత్వ రంగం అన్నమాట. ఒక ప్రభుత్వ రంగం కింద ఇది పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడ మనం మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం అనే స్కీమ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అమలు చేయడం జరిగింది. వీటిపై చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటివి అంటే,
కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఏవైనా స్కీమ్లు డబ్బులు రాలేదని అంటున్నారనమాట. అలా రాకపోవడానికి కారణం ఏంటి అంటే మీ బ్యాంక్ అకౌంట్కు మీ యొక్క ఆధార్కు ఎన్పిసిఐ లింకు లేకపోవడం వల్ల మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించి మీరు లబ్ధి పొందాలి అంటే మీ అకౌంట్లలో డబ్బులు జమ కావాలి అంటే ఈ ఎన్పిసిఐ లింకు తప్పనిసరి. అలాగే డిపిటి విధానంలో నేరుగా లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ కు సంబంధించి రెండో విడత డబ్బులు పడలేదని అంటున్నారన్నమాట. అలా పడకపోవడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ మీరు ఎవరైతే మీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వారికి మీ ఆధార్కు ఎన్పిసిఐ లింక్ చేయించాలి అని మరొకసారి అడిగి లింక్ చేయించుకొని బయోమెట్రిక్ వేస్తే ఆ తర్వాత మీరు గ్యాస్ బుక్ చేస్తే మీకు గ్యాస్ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. మీరు కేంద్ర ప్రభుత్వ పథకాలకు అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హులు, కానీ మీకు అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే మీకు ఈ ఎన్పిసిఐ లింకు లేదన్నమాట. డబ్బులు పడలేదంటే ఎన్పిసిఐ లింకు లేకపోవడం వల్ల మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు అనేది జమ కావడం లేదన్నమాట. మీరు అర్హులుగా ఉండి డబ్బులు లబ్ధి పొందలేదంటే మీకు ఈ కారణమై ఉండొచ్చు. డబ్బులు పడకపోవడానికి ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల మీకు డబ్బులు పడలేదన్నమాట. మీరు మర్చిపోకుండా మీ యొక్క బ్యాంక్కి వెళ్ళి అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ ఎన్పిసిఐ లింకును అలాగే మీ ఆధార్ కార్డుకు ఈ లింకు చేయించుకోవడం చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. ఈ విషయం చాలా మందికి తెలియక డబ్బులు పడలేదని అనుకుంటున్నారు. అది తప్పు. మీరు ఈ లింక్ చేయించుకోకపోవడం వల్ల డబ్బులు అనేది జమ కావన్నమాట. లింక్ చేయించుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏవైనా మీరు పథకాలకు అర్హులంటే మీకు ఈ లింకు తప్పనిసరి ఉపయోగపడుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా తల్లికి వందనం అనే స్కీమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మందికి అయితే డబ్బులు పడలేదన్నమాట. డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ ఎన్పిసిఐ లింకు లేని వారికి డబ్బులు అయితే పడలేదన్నమాట. రీసెంట్గా సచివాలయానికి ఒక లిస్ట్ అనేది రావడం జరిగింది. ఎన్పిసిఐ లింకు లేని వారికి లింక్ చేయించుకోమని ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ చేయించుకోవడం మంచిదన్నమాట. ఈ ఎన్పిసిఐ లింక్ కు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఎన్పిసిఐ లింక్ కు సంబంధించి చాలా మందికి అయితే అవగాహన లేదన్నమాట. నేను గతంలో కూడా మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అలాగే చాలా మందికి అవగాహన లేదని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఎన్పిసిఐ లింక్ కు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.